కేసీఆర్ను చూసి నేర్చుకో. కేసీఆర్ అనే వ్యక్తి మాట ఇచ్చిండే అనుకో, అది సునామీ రాని లేకపోతే బద్దలవని భూగోళం, ఏదైనా మాట ఇస్తే ఖచ్చితంగా నెరవేరుస్తాడు ఆయన. ఇక చూడు, కానిస్టేబుల్ కిష్టయ్య కుటుంబానికి కేసీఆర్ భరోసా, కిష్టయ్య కూతురు విద్యకు ఆర్థిక సాయం ఇచ్చిన మాట ప్రకారం కొనసాగింపు. ఏమని చెప్పిండు? బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎర్రవల్లి నివాసంలో అమరుడు కానిస్టేబుల్ కిష్టయ్య కుటుంబ సభ్యులు ఆదివారం మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్ర సాధన ఉద్యమంలో ఆత్మ బలిదానం చేసుకున్న కానిస్టేబుల్ కిష్టయ్య కుటుంబాన్ని అన్ని తానే కేసీఆర్ ఆదుకుంటున్న విషయం తెలిసింది. ఇక కిష్టయ్య కూతురు కుమార్తె ప్రియాంక చదువు కోసం కేసీఆర్ ఆర్థిక సాయం అందిస్తున్నారు. వైద్య విద్యలో ఆసక్తి చూపిన ప్రియాంకను ఇప్పటికే కేసీఆర్ ఎంబీబీఎస్ చదివించారు. ఎంబీబీఎస్ పూర్తి చేసుకుని పీజీ కోర్సు చేస్తున్న డాక్టర్ ప్రియాంక చదువుకు కావాల్సిన ఆర్థిక సాయాన్ని కిష్టయ్య భార్య పిల్లలకు అందించారు. కిష్టయ్య కుమారుడు రాహుల్ వివాహ నిశ్చితార్థమైన విషయం కూడా తెలిసి కేసీఆర్ ఎంతో సంతోషించారు. ఇక కిష్టయ్య కుటుంబానికి తన సంపూర్ణ సహకారం ఎప్పటికీ కొనసాగుతుందని భరోసా ఇచ్చింది. ఇది కదా కేసీఆర్ అంటే. కేసీఆర్ని చూసి చాలా నేర్చుకోవాలి. ఎవరికన్నా మాట ఇచ్చిండు అంటే ఖచ్చితంగా ఆ మాట మీద నిలబడే వ్యక్తి. మీరేమన్నా అనుకోరు, ఎంత కష్టమైనా కానీ ప్రభుత్వం, నిజంగా చెప్తున్నా, ఇవాళ తెలంగాణ రాష్ట్రం అప్పుల పాలైపోయింది, అడివడి అయిపోయింది, ఆగమాగం అయిపోయింది. తెలంగాణ మొత్తం ఏంది లంక బిందెలు అనుకున్నా అన్ని కుండలే ఉన్నాయి, ఏంది మసిబొగ్గులే ఉన్నాయి అని చెప్తున్నారు కదా. మరి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఎట్లా ప్రభుత్వాన్ని నడిపిండు అనుకుంటారు? ప్రభుత్వాన్ని ఎట్లా నడిపిర్రు అనుకుంటారు? విమర్శలు చేయడం ఎవరైనా చేస్తారు, గాలివే కంపనంతా తీసుకొచ్చి ఏడబెట్టాలని ఆడ పెడతారు. అది కాదు. ప్రభుత్వాన్ని ఎంత ఆర్థిక కష్టాలలో ఉన్నా కూడా కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఎంత అద్భుతంగా ప్రభుత్వాన్ని నడిపించాడు. 10 సంవత్సరాల పాటు కేసీఆర్ అనే వ్యక్తి అద్భుతంగా నడిపించింది కదా. ఈరోజు వీళ్ళ వల్ల ఎందుకు అయితలేదు అంటే తెలియదు. పరిపాలన వ్యవస్థ, పరిపాలనకు సంబంధించిన శాఖలు, ఆదాయం, రాబడి, వ్యయం, పెట్టుబడి, జీడిపి, జీఎస్టీ, ఇవన్నీ అంటే ఏందో తెలియదు వాళ్ళకి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నిజంగా చెప్తున్నా, ఈ తెలంగాణలో మొత్తం ఎన్ని ప్రాజెక్టులు ఉన్నాయో చెప్పమన్నారు. ఈ తెలంగాణలో ఎక్కడెక్కడ నుండి నుండి నీళ్ళు వస్తాయి, ఎక్కడెక్కడ పారుతాడు. ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం ఎన్ని ఆసుపత్రులు ఉన్నాయి అడుగురి. ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రక్షక భటులకు సంబంధించి కమిషనరేట్లతో పాటుగా పూర్తి స్థాయిలో దానికి సంబంధించి ఎక్కడెక్కడ ఎట్లా పనిచేస్తుందో అడుగురి. ఏమన్నా చెప్తానన్న అడుగురి. నేను చెప్తున్నా కదా, అదే కేసీఆర్ నోచి మాటతో చెప్తాను. నిజంగా కూడా కల్వకుంట్ల చంద్రశేఖరరావు, నేనేమంటున్నానంటే, తెలంగాణ ఉద్యమంలో అమరులైన కుటుంబాలకు 10 లక్షలు ఇచ్చిండా, దాంతోపాటు వాళ్ళ ఇంట్లో ఉద్యోగం ఇచ్చిండా. కేసీఆర్ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు కదా. అమరవీరుల స్మారక చిహ్నాన్ని పెట్టిండు కదా హుస్సేన్ ట్యాంక్ బండ్ దగ్గర. అంటే ఒకసారి ఆలోచించండి. కానిస్టేబుల్ కిష్టయ్య, ఇప్పుడు మన ఇంట్లో కానీ ఎవరింట్లో కానీ పక్కనో ఏనో ఒకడ ఎవరో ఒకరు మంచి వ్యక్తో గొప్ప వ్యక్తి చనిపోతే ఆ రోజు వరకే గుర్తుపెట్టుకుంటారు. కానీ వాళ్ళ ఆలన పాలన, వాళ్ళ కష్టాలు, కన్నీళ్ళు ఎవరికి తెలివై. ఈరోజు తెలంగాణలో 1200 మంది విద్యార్థులు అమరవీరులు అయ్యిళ్ళు. ఆనాడు 1969లో 400 నుంచి 600 అయ్యారు. కానీ వాళ్ళు పడుతున్న కుటుంబ గోస వెద ఎవరికి తెలవాలి? వాళ్ళు అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది, మనకు తెలియదు కదా. అయినప్పటికీ కూడా ఆ బాధ అవన్నీ తెలుసు కాబట్టి కేసీఆర్కు పూర్తి స్థాయిలో కూడా కానిస్టేబుల్ కిష్టయ్య వాళ్ళ కుటుంబానికి నిరంతరం సాయం చేస్తూనే ఉన్నాడు. సార్ మీరే చూడు, కేసీఆర్ అంటే ఇది కదా. అందుకే కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు తెలంగాణ రాష్ట్రానికి పేగుబంధం అని చెప్పిన నేను. కొంతమంది దొంగ మేధావులు అంతా కలిసి కేసీఆర్ను దించడం కోసం కోట్ల రూపాయలు, లక్షలు తీసుకున్న. నా దగ్గర ఎవిడెన్స్ ఉన్నాయి, సీసీ ఫుటేజ్ ఉన్నాయి, అన్ని రకాలుగా ఉన్నాయి. కొన్ని ప్రశ్నించే గొంతుకలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అది సెకండరీ విషయం. నేను చెప్తున్నా కదా, కేసీఆర్ను కావాలని ఆంధ్ర పెత్తందారి వ్యవస్థతో కుమ్మక్కై దించడానికి ప్రయత్నాలు చేశారు. నా దగ్గర ప్రతి ఎవిడెన్స్ ఉంటుందండి. కానీ నేను ఎప్పుడూ కూడా వ్యక్తిగత జీవితాలు, వ్యక్తిగతంగా ఏ వ్యక్తిని దూషించను, నాకు అనవసరం. అది ప్రభుత్వం పరిపాలన చక్కగా చేయకపోతే ప్రశ్నిస్తా అంతే. అందుకే కేసీఆర్ అనే వ్యక్తి మళ్ళీ తెలంగాణ రాష్ట్రానికి సీఎం కావాలని మొన్న నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభల చిచ్చు పడేటట్టు జనాలు. వాళ్ళ ఆవేదన, వాళ్ళ ఆగ్రహ జ్వాలలు, కేసీఆర్ను చూస్తున్నామన్న సంతోషం, మళ్ళీ కేసీఆర్ను మేము అనవసరంగా మిస్ చేసుకున్నామని ఒక్క వర్గం కాదండి, రియల్ ఎస్టేట్ కేసీఆర్ను మళ్ళీ తిరిగి రావాలని పోరాటం చేస్తున్నారు. దాంతోపాటు ఈ తెలంగాణలో ఉన్న అనేక ఫార్మా కంపెనీలు, ఐటీ కంపెనీలు, ఇతరత్ర సార్ మీరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయండి సార్, మేము అన్ని రకాలుగా చూసుకుంటామని చెప్తున్నారు. దాంతోపాటు తెలంగాణ యువత కూడా అంటున్నది, ఈ తెలంగాణలో సబ్బండ వర్గాలు కేసీఆర్ రావాలని కోరుకుంటాను. కానీ కేసీఆర్ రాజకీయ నీతిని చాలా ఏంది అంటే ఆయన నీతి తప్పడండి. నేను చెప్తున్నా కదా, అందుకే అలాంటి గొప్ప వ్యక్తిని చూసి నేర్చుకోమని చెప్తున్నా నేను. ఏం చేసిండు అనుకుంటా, 14 సంవత్సరాల పోరాటం, అదేమో చిన్నపిల్లల ఆట అనుకుంటున్నా. 2001 నుంచి 2014 వరకు విపక్షానికే పరిమితమై ప్రత్యేక రాష్ట్రం కోసం పనిచేసిన గొప్ప వ్యక్తి అండి ఆయన.
2014 నుంచి 2023 వరకు పూర్తి స్థాయిలో ఈ తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టుల నుంచి అన్నారం సుందిల్లా దాంతోపాటు మల్లన్న సాగర్ రిజర్వాయర్లు ప్రాజెక్టులు కట్టి తెలంగాణను పూర్తి స్థాయిలో సస్యశ్యామలం చేసిండని, ఎక్కడెక్కడో దేశ విదేశాలకు సంబంధించి పూర్తి స్థాయిలో వలసపోతున్న కార్మికులందరినీ కూడా మళ్ళీ తెలంగాణ తల్లిని ముద్దాడేటట్టు, ఈ తెలంగాణ భూతల్లిని ముద్దాడేటట్టు వాళ్ళ ఊర్లకు వాళ్ళ గ్రామాలకు వచ్చిన ఎండిపోయిన బీడుబడిన భూములన్నింటినీ కూడా మళ్ళీ పచ్చగా సస్యశ్యామలంగా ఉన్నాయి అంటే అది కేసీఆర్ వల్లనే. ఈ తెలంగాణలో పూర్తి స్థాయిలో కలెక్టరేట్ ఆఫీస్కు పోయినా కనీసం వాన కొడితే ఎప్పుడు ఏ పెచ్చు ఊడిపడుతుందో తెలియకుండా కలెక్టరేట్ ఆఫీసులు కట్టిండు. అయ్యా ఈ తెలంగాణకి రాష్ట్రాన్ని రక్షించడానికి మీరు ఉంటున్నారు కాబట్టి కమిషనరేట్లు కట్టించిండు. ఇందులో ఏది పూర్తి స్థాయిలో కేసీఆర్ డబుల్ బెడ్రూమ్లు ఇచ్చిండు. దాంతోపాటు ఈ తెలంగాణలో ఎక్కడా లేని విధంగా ప్రభుత్వానికి సంబంధించి వైద్యశాలను ఏర్పాటు చేసిండు. మీకు తెలుసా ఇవన్నీ? దాంతోపాటు కనీసం నేను చెప్తున్నా కడు మధ్యతరగతి పేద కుటుంబాలకు సంబంధించి ఆ ఇంట్లో ఒక ఆడబిడ్డ గర్భిణి అయితే కనీసం తనకి సరి అయిన పోషకాహారం కూడా పెట్టలేని చాలా కుటుంబాలు ఉన్నాయి. వాళ్ళందరికీ కేసీఆర్ కిట్టుతోని పూర్తి స్థాయిలో అద్భుతంగా ఇచ్చాడు. దాంతోపాటు ఇక్కడ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా పోరాటం చేసి తెలంగాణ ఉద్యమం కోసం తమ జీవితాలను పూర్తి స్థాయిలో త్యాగం చేసిన వాళ్ళందరినీ గుర్తించి పదవులు ఇచ్చిండు కేసీఆర్. ఏమైపోయింది ఈరోజు? సరే మనందరం కూడా ఆలోచించాలి. ఎంత బాధాకరమైన విషయం, ఎంత దారుణమైన పరిస్థితి అంటే ఈ తెలంగాణలో నేను మళ్ళీ చెప్తున్నా, తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ అనే వ్యక్తి నేను మళ్ళీ చెప్తున్నా, ఈ కేసీఆర్ ఉంటేనే ఈ తెలంగాణ బాగుపడుతుంది. ఇప్పటికే 10 ఏళ్ళు వెనుకపోయినా 10 ఏళ్ళు ఎట్లా వెనుకపోయినా ఏమైంది? ఏది రేవంత్ రెడ్డిని చూస్తేనే నీకు కోపం వస్తుంది అంటే రేవంత్ రెడ్డికి నాకేం కోపం? నా రాష్ట్రంలో ఉన్న 4 కోట్ల మందితో నాకు 4 కోట్ల మంది ప్రజల జీవితాలు కావాలి కదా. ఈ తెలంగాణలో ఉండే ప్రతి కుటుంబం సస్యశ్యామలంగా ఉండాలి కదా. ప్రభుత్వాన్ని చేతిలో పెట్టినామండి. ఈ భారతదేశంలో మీకు తెలుసో లేదో తెలంగాణలో నెంబర్ 1 తెలంగాణ రాష్ట్రం మనకు తెలుసా? ఆర్థికంగా కానీ వనరుల విషయంలోనైతేనే, పరిశ్రమల విషయంలోనైతే, పెట్టుబడుల విషయంలోనైతే, యువత విషయంలోనైతే ఇక్కడ అన్ని రకాలుగా మనం ఉన్నాయి. వాటిని వినియోగించడానికి వాటికి ఒక సరి అయిన ప్రణాళిక లేకపోవడంతో పూర్తి స్థాయిలో ఏమున్నది తెల్లారులైతే మా ముఖ్యమంత్రి ఓ హీరో తోపు తురుమని ఈ భజన చేసే భజన బ్యాచ్ ఉన్నంత వరకు పూర్తి స్థాయిలో ఈ తెలంగాణలో రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్లు ఉంటారు. దాంతోపాటు అద్భుతమైన సలహాలు ఇచ్చే గొప్ప వ్యక్తులు ఉంటారు. మేధావి వర్గం ఉంటుంది. వాళ్ళతో ఒక వారంలో ఒక్కరోజు, నెలలో ఒక్కరోజు కూర్చొని చర్చిస్తే కాదా? ఈ తెలంగాణలో పూర్తి స్థాయిలో కూడా సస్యశ్యామలం చేసి ఈ తెలంగాణ అద్భుతంగా ప్రగతి రథంలో నడపడానికి నెలలో ఒక్కరోజు మేధావులు అంటూ 50 మందినో 100 మందినో వాళ్ళ ఇంటికే పిలిచి కూర్చొని పరిపాలన చేస్తే ఏమవుతుందండి? అందుకే నేను చెప్పిన కేసీఆర్ను చూసి చాలా నేర్చుకోవాలి అని. సహజంగా కేసీఆర్ అనే వ్యక్తి మౌనంగా ఉంటాడు, మాట్లాడితే అద్భుతంగా ఉంటుంది. కేసీఆర్ స్పీచ్ కోసం ఇప్పటికీ చాలామంది ఎదురు చూసేవాళ్ళు ఉంటారు. కేసీఆర్ ప్రెస్ ముంగటికి వచ్చిందంటే ఏం మాట్లాడతాడు, ఏం చెలొక్తులు వేస్తాడు అని. మొన్న బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవం జరిగింది. ఇన్నాళ్ళంటే ఆంధ్రాకు సంబంధించిన వ్యక్తులు ఉండే కాబట్టి వాళ్ళని పొల్లు తిట్టేది. ఇప్పుడు మనోళ్ళను మనం తిట్టలేం కదా, తిట్టడు. అది నీతి. మనోళ్ళను కడుపులో పెట్టుకొని జాస్తాడు కేసీఆర్. ఇక తెలియకుండా కేసీఆర్ మీద నిందాపనిందలు పదవుల కోసం ఒకడు గజ్జి తింటాడు, పైసలు ఇంకో గజ్జి తింటాడు వాడు. నేను చెప్తున్నా కదా, ఈ తెలంగాణలో అధికారంలోకి వచ్చిన చాలా మంది కూడా కేసీఆర్ను చాలా రకాలుగా విమర్శించారు. ఇప్పటికీ విమర్శిస్తూనే, ఎందుకంటే వాళ్ళ పదవి పోతుంది కేసీఆర్ని విమర్శించకపోతే. మేధావులు అనేటోళ్ళు చర్చలు అవి ఇవి పెట్టకపోయి కేసీఆర్ను తిట్టకపోతే వాళ్ళు పబ్లిక్లో ఉండరు. ఇవన్నీ వాస్తవాలు, మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి. కేసీఆర్కు జై కొట్టుర్రి జై హోని ఇలాంటి వ్యక్తి మళ్ళీ పుట్టరండి. నేను చెప్తున్నా కదా, తెలంగాణలో ఉన్న ప్రతి బిడ్డకు చెప్తున్నా, తెలంగాణ రాష్ట్రానికి రక్షకుడైనా ఏదైనా కేసీఆర్. ఏమన్నాడు కేసీఆర్? ఆనవాళ్ళు లేకుండా ఏం ఆనవాళ్ళు లేకుండా చేస్తాం? ప్రపంచ దేశాల నుండి వచ్చిన సుందరిమణులు మొత్తం కల్వకుంట్ల చంద్రశేఖరరావు కట్టిన సెక్రటరీ ముంగట్నే ఫోటో దిగుతారు కదా. ఇవి కేసీఆర్ కట్టిన ఆనవాళ్ళే కదా. కమాండ్ కంట్రోల్ రూమ్ అయితేంది, సచివాలయాన్ని సందరించాలి కదా. ఈ మిస్ వరల్డ్కు సంబంధించిన కంటెస్ట్లు మొత్తం అద్భుతం అంటూ కితాబులు ఇచ్చారు. సెల్ ఫోన్లో బంధించి ముసిపోయి అందగత్తలు. రేపు ఎల్లుండి టీ హబ్ సందర్శన, 22న మిస్ వరల్డ్ టాలెంట్ ఫినాలే అంటూ కూడా చూస్తున్నాం. కేసీఆర్ హయాంలో కట్టించిన సెక్రటరియట్ వద్ద మిస్ వరల్డ్ పోటీల కంటెస్టెంట్లకు సంబంధించి చూస్తున్నాం. నేనేమంటున్నా, కేసీఆర్ ఆనవాళ్ళు తీసేస్తాం. ఎట్లా తీసేస్తావు? ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చింది ఎవరు? కేసీఆర్ సారథ్యంలో జరిగింది. వీళ్ళంతా దొంగ